హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా ఆడిషన్ ఫ్రమ్ మావా. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక యాక్టర్ కెరీర్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆడిషన్ ఎలా అటెండ్ అవ్వాలి, ఆడిషన్ ఎలా ఇవ్వాలి, మీ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీ ఫొటోస్ ఎలా ఉండాలి, మొత్తం క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. అంటే నేనేం పెద్ద యాక్టర్ కాదు, పెద్ద ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, బట్ నాకు తెలిసినంతలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. బట్ డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఫస్ట్ మీరు ఒక యాక్టర్ అవుదామని అనుకున్నప్పుడు యాక్టింగ్ క్లాసెస్ జాయిన్ అవ్వండి, యాక్టింగ్ కోర్సెస్ తీసుకోండి. అలానే ఏది పడితే అలాగా ప్రైవేట్వి ఉంటాయి కొన్ని, 1 lakh 2 lakhs అనేసి అలా, అది అసలు వేస్ట్ అనమాట. వాటికన్నా బెటర్ థియేటర్ క్లాసెస్ అని ఉంటాయి, థియేటర్ ఆర్టిస్ట్ అని అంటారు. అది జాయిన్ అయితే డెఫినెట్గా మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎమోషన్స్ ఎలా ఇవ్వాలి, అసలు ఒక సీన్ ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాగ బేసిక్ నాలెడ్జ్ అయితే పక్కా మీకు వస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్లోనే చాలా థియేటర్ క్లాసెస్ ఉన్నాయి, కెనోపీ, సంహార, బ్రిడ్జ్ థియేటర్, ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి. మీరు గూగుల్ చేయొచ్చు. ఆడిషన్ ఎలా ఇవ్వాలి, ఆడిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. ఫస్ట్ మనం ఆడిషన్లో అసలు సినిమా డైలాగ్స్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఎస్, సినిమా డైలాగ్స్ కానీ మీరు అక్కడ ఆడిషన్లో చెప్పారంటే మీకు యాక్టింగ్ రాదు, ఇతను ఒక ఫ్రెషర్ అనేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సినిమా డైలాగ్స్ ఎప్పుడు మనం ఆడిషన్లో ఇవ్వకూడదు. అప్పుడు మనం మరి ఏమి ఇవ్వాలి అని మీరు అడగచ్చు. ఒక 1 minute లేదా 2 minute సీన్ మన ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. అది ఏ ఎమోషన్ అయినా పర్లేదు, సాడ్ ఉండొచ్చు, యాంగ్రీ ఉండొచ్చు, ఏదైనా ఒక సీన్ మీరే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఫాదర్తో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, లేదా మీ కంపెనీలో మీ బాస్తో మాట్లాడుతున్నట్టు, లేదా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టు, లేదా ఒక అమ్మాయిని టీజ్ చేస్తున్నట్టు, ఇక్కడ ఏదైనా పర్లేదు. ఒక 1 minute 2 minute వచ్చేటట్టు, ఆ 1 minute 2 minute ఒక వేరియస్ ఎమోషన్స్ దాంట్లో పలికేటట్టు, ఇలా ఏదైనా చేసుకోండి. సో ఎప్పుడు సినిమా డైలాగ్స్ అయితే ఆడిషన్లో ఇవ్వకండి, మీ ఓన్ డైలాగ్ ఇవ్వడమే బెటర్. కొన్ని ఆడిషన్స్లో వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు, కొన్ని ఆడిషన్స్లో మీ ఓన్ చేయమంటారు. అని మీరు అడగండి. మీరు వెళ్ళే ప్రతి ఆడిషన్లో జోనర్ ఏంటి, ఇది ఏ జోనర్ ఫిలిం, అప్పుడు మనకు తెలుస్తుంది ఏది చేయాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాడు తీసే ఫిలిం రొమాంటిక్ కామెడీ, మీరు ఇక్కడ వచ్చి చంపేస్తా, పుడి చేస్తా, అది ఇది అనేసి అన్నారంటే వాడు మనం సెలెక్ట్ చేయడు. సో మీరు అడగండి ఇది ఏ జోనర్, లేదా మీరు ఏదైనా సీన్ ఇస్తారా, లేదా నా ఓన్ చేయమంటారా, ఇలా అడగండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మీరు చేయొచ్చు. సో ఎప్పుడు సినిమా డైలాగ్స్ అయితే చేయకండి. అక్కడే వాళ్ళు ఫిక్స్ చెప్తారు వీడికి యాక్టింగ్ రాదు, వీడి ఫ్రెషర్ అనేసి. అక్కడే వాళ్ళు లైక్ తీసుకుంటారు, విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్తారు, అంతే. ఆడిషన్ ఎలా ఇవ్వాలి. మీరు ఒక ఆడిషన్కి అటెండ్ అయ్యారు, అక్కడ 1 by 1 ఆడిషన్ ఇస్తూ ఉన్నారు, మీ కాల్ వచ్చింది, మీరు వెళ్ళారు, అక్కడ కెమెరా ఫిక్స్ చేసి ఉంటారు, కెమెరా ముందు వెళ్ళి పడుకున్నారు. ఫస్ట్ మన ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేయాలన్నమాట. ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, ఇంట్రడక్షన్ ఎప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఇవ్వాలన్నమాట. అక్కడే మనం టెన్షన్గా భయం ఇవ్వకూడదు. ఎప్పుడు మన ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్, నా పేరు, నా ఏజ్, నా హైట్, నా కాంటాక్ట్, లాంగ్వేజెస్ ఐ స్పీక్, ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయండి. కరెంట్లీ ఐఎమ్ పార్ట్ ఆఫ్, రీసెంట్లీ ఐఎమ్ వర్క్డ్ ఇన్, ఇలాగా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తే మీకు అదొక అడ్వాంటేజ్ అనమాట. ఇలా చెప్పేసి దీస్ ఆర్ మై ప్రొఫైల్స్. లెఫ్ట్ ప్రొఫైల్ అంటే లెఫ్ట్ సైడ్ తిరగండి, రైట్ ప్రొఫైల్ రైట్ సైడ్ తిరగండి, థ్యాంక్ యూ, దిస్ మై ఆడిషన్ అనేసి మీ ఆడిషన్ స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యారో అది వెంటనే స్టార్ట్ చేసేది. 1 minute 2 minutesలో అయిపోవాలి. ఎక్కువసేపు చూస్తే వాళ్ళు అసలు చూడరు. ఆర్టిస్ట్కి కార్డ్ అవసరమా, ఆర్టిస్ట్ కార్డ్ అవసరమా? నో, ఆర్టిస్ట్ కార్డ్ అనేది అవసరం లేదు. 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క క్రాఫ్ట్కి కార్డ్ అనేది నెసెసరీ, బట్ ఆర్టిస్ట్కి మాత్రం ఆర్టిస్ట్ కార్డ్ అనేది అవసరమే లేదు. ఎవరైనా మీకు కాంటాక్ట్ అయ్యి మేము సో ప్రొడక్షన్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు ఇలా ఆపర్చునిటీ వచ్చింది, మీ దగ్గర ఆర్టిస్ట్ కార్డ్ ఉందా అని అడుగుతారు. మీరు లేదు అని అంటారు. వాళ్ళు అవునా, అయ్యో మీరు మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకుంటున్నారు, హీరో ఫ్రెండ్, హీరో తమ్ముడు, హీరో అన్న చెల్లి అని చెప్పి
ఆర్టిస్ట్ కార్డ్ తీసుకోండి మా దగ్గర, మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. 3,000, 5,000, 10,000, 15,000 ఇలాగా మిమ్మల్ని బకరా చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆర్టిస్ట్కి అసలు ఆర్టిస్ట్ కార్డ్ అనేది అవసరం లేదు. ఆర్టిస్ట్కి టాలెంట్ ఉంటే చాలు, కార్డుతో అవసరం లేదు. అలా ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే సింపుల్గా ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవండి, త్వరలో నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, థ్యాంక్ యూ అనేసి సింపుల్గా ఇగ్నోర్ చేయండి.